లోక్సభ ఎన్నికల రేస్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. ఎన్నికల యుద్ధంలో గులాబీ దళపతి సునామీ సృష్టించబోతున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయబోతుందంటూ సిపాక్ సంస్థ సంచలన సర్వే విడుదల చేసింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు పరిస్థితి నేపథ్యంలో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు ఆలోచించేసే విధంగా ఇవాళ సర్వే ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సర్వే గతంలో నిర్వహించి వాస్తవాలకు తగ్గట్టుగా ఇవాళ సర్వే ఫలితాలు వచ్చాయి. ఇవాళ మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సిపాక్ సర్వే చెప్పింది. ఖచ్చితంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు పట్టణ ప్రజలంతా కూడా యావత్ తెలంగాణ ఇబ్బందులకు గురవుతున్నారు. వారంతా కూడా అనేక సంక్షోభానికి గురవుతున్నారు. ఇటు కరెంటు లేక కష్టాల పాలవుతున్నారు. రైతాంగానికి నీళ్ళ లేక ఎండిపోయిన పంటలతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడ్డ పంటంతా ఎండిపోయి ఇవాళ వారికి కనీస మద్దతు ధర దక్కక ఇబ్బందుల పాలవుతున్న నేపథ్యంలో ఎవరికి కూడా ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ ఓటర్లంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా సాగునీళ్ళ కొరత, రైతు బంధు, రైతు రుణమాఫీ, కరెంటు ఇవన్నీ కూడా మరింత ప్రభావం చూపి రానున్న రోజుల్లో మరిన్ని ఇప్పటికీ 8 సీట్లు వస్తాయని తెలంగాణలో 17 సీట్లు 8 సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలో ఉంటుంది. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితపత్రులు చేస్తున్నాయి సర్వే ఫలితాలు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. మరో 3-4 సీట్లు పెరిగే అవకాశం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండా దండ అని చెప్పేసి మరోసారి కూడా సర్వే ఫలితాలు వెల్లడైన పరిస్థితి కనిపిస్తుంది. సీ ఓటర్ సర్వే గతంలో కూడా సర్వే చేసింది. వారు ఫలితాలు ప్రస్తుత అంచనాలకు తగ్గట్టుగా నాటి అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. ఇవాళ లోక్సభ ఫలితాలు కూడా అదే విధంగా వెలువడబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.